రాయలసీమకి ఎక్కువ న్యాయం జరిగింది మీరు చెప్పండి. ఎవరి హాయంలో రాయలసీమకి ఎక్కువ న్యాయం జరిగింది, తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగింది మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు. లెక్కలు ఉన్నాయి కదా, 17,000 కోట్లు ఖర్చు పెట్టినా 14-19 మధ్యన వాళ్ళు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారిని చెప్పండి. వి ప్రకాష్ గారు. ఎస్, నేను అనేది ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులతోని ఎన్టీ రామారావు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రి కూడా రాయలసీమ కోసమే, ప్రాజెక్టుల కోసమే డబ్బులు తరలించారు తప్ప తెలంగాణకు చేసింది ఏమి లేదు. అందరు కలిసి కూడా తెలంగాణ గుండుస్తున్నా. ఇప్పుడు ఆయన అన్ని ప్రాజెక్టులు చెప్పాడు. చంద్రబాబు నాయుడు 2-3 చెప్పాడు. ఒకటి, దేవాదుల, కల్వకుర్తి, మాధవరెడ్డి, ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నేనే స్టార్ట్ చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో 20 టీఎంసీలు నీటిని పొదుపు చేసి భీమా లిఫ్ట్ పూర్తి చేశాను. ఆర్డీఎస్ కు నీళ్లు రాకపోతే జూరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాను. అలీసాగర్, గుత్పా, నిజామాబాద్ లో నేనే చేపట్టాను. హైదరాబాద్ కు వాటర్ ఇచ్చింది నేనే. పేపర్ మీద చేపట్టడం అనేది దాన్ని ఎవరు కాదన్నారు. పేపర్ మీద చేపట్టిండు, కలకుర్తి చేపట్టిండు, నెట్టెంపాడు చేపట్టిండు, భీమా చేపట్టిండు. భీమాను పూర్తి చేసిన అని చెప్పడం అనేది అంటే ఇంతకాలం నేను వెతుకుతున్నా రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. భీమా ఆయన చేసిండా అండి? రేపు పొద్దున మీరు గూగుల్లో నొక్కండి, భీమా ప్రాజెక్టుకి ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెట్టారు ఏమన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు తప్ప అందులో చాలా వరకు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, మిగిలింది పూర్తి చేసింది కేసీఆర్ గారు. ఒక 5 కోట్లు కేటాయించేవారండి, 5 రూపాయలు. మాధవరెడ్డి లిఫ్ట్ నేనే పూర్తి చేశానంటారు. మాధవరెడ్డి 1983లో అయితే లేట్ అవుతుంది, లిఫ్ట్ ద్వారా చెప్పాడు. దాన్ని ఈయన దగ్గరికి వచ్చినాక కొన్ని కొంత తవ్వకాలు చేపట్టిండు, ఆయన కొంత ప్రయోగాలు చేసిండు. అంటే దానివల్ల ఏమైంది, ఇప్పటికి కూడా ఒక చుక్క నీరు రాలే కదా. ఓన్లీ లిఫ్ట్ల ద్వారా వచ్చినాయి తప్ప టన్నెల్ అయితే ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. ఏదేమున్నా చెప్పుకోవడానికి 2 ప్రాజెక్టులు ఉంటాయి. దేవాదులో మొదలు పెట్టాడు, దేవాదులో కనీసం 2% పని కూడా చేయలేదు ఆయనే. కలవకుర్తి నెట్టెంపాడు భీమా మొదలు పెట్టాడు, 5% పని కూడా భీమాలో చేయలేదు. కలవకుర్తి నెట్టెంపాడుకి ఏం చేయలేదు. భీమాకు అష్యూర్డ్ వాటర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే శ్రీశైలం పొక్కబొడిసి 19 టీఎంసీలు క్రియేట్ చేసుకున్నారు ఎస్ఆర్బీసీకి. దానికోసమని అడ్డుదలిగారు. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుదలిగితే మేము తీసుకుపోతున్నాం కాబట్టి మీకు ఇస్తామని చెప్పి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. మొత్తం 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జలవనరులల్లో ఏమన్నా కొంచెం ఆంధ్ర వాళ్ళు చేసింది ఏమన్నా ఉంటే కేవలం భీమాకు నికర జలాలు కేటాయించడం, అది ఒక్కటే వాళ్ళు చేసింది. అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. మీరు అన్నట్టు లిఫ్ట్ శ్రీశైలం ఎడమ కాలువది ఆయన హయాంలో కొంత వర్క్ జరిగింది, వాస్తవము. అది మేము కాదనట్లేదు. చేసిన మేలును మేము మరిచే వాళ్ళమే కాదు, అది ఒక్కటి తప్ప చెప్పుకోవడానికి ఏ ప్రాజెక్ట్ చేయలేదండి ఆయనే. కాట్సాన్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే రాయలసీమ ప్రాజెక్టు అనవసరం, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా అనుమతి లేకుండా మరొక ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టారని క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ అనుమతి లేని ప్రాజెక్టు మొదలుపెట్టి 2,500 కోట్ల చెల్లింపులు జరిపారు, 900 కోట్లు కాంట్రాక్టర్లు చెల్లించారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కాట్సాన్ గారు ఉన్నారా? భరత్ గారు, ఇంకొక విషయం లింగారెడ్డి గారు, ఒక్క నిమిషం. కాట్సాన్ గారు ఉన్నారా? వినబడుతుందా? భరత్ గారు, లింగారెడ్డి గారు చెప్పిన దాని మీద ఒక అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు మంచి మాట చెప్పారు, నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అన్నారు. మన అభ్యంతరాలు వెనక్కి తీసుకోమంటున్నాం. వార్దా మీద ఇప్పుడు డిపిఆర్ వాపస్ వచ్చింది వార్దాది, దాని మీద అభ్యంతరం ఎందుకు చెప్పాలి? అది రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టు, మా అనుమతి కావాలన్నాడు. అనుమతి ఏం ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు అక్కడెక్కడో ఆశ్వాపుల దగ్గర వార్దా నదిలో నీళ్లు తీసుకుంటే నీకేం కడుపు నొప్పి? అది ప్రాణహితలకు వచ్చి గోదావరిలకు వచ్చినాక ఆంధ్రకు తీసుకుపోవాలనే అది ఆలోచన లేకపోతే వార్దాలు ఎందుకు అడ్డుకుంటున్నావు? తర్వాత 30 ఎంసీ పనులైనాయి కదా, 27,000 కోట్లు ఖర్చు అయినాయి. అది తీసుకుంటానంటే అభ్యంతరం ఎందుకు? పూర్తయిన సీతారామ ప్రాజెక్టు అభ్యంతరం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు నిశ్చిష్ట కదా. అంటే చెప్పండి, వార్దా ఎందుకు అబ్జెక్షన్?